హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ కారన్ క్యూట్ వ్లాగ్స్. ఈరోజు సండే మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే చికెన్ కర్రీ అండ్ బగారా రైస్. ఈరోజు చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ నేనే వంట చేశానండి. అది ఎలా చేశానో మీకు కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే మిక్సీ జార్లో టమాటాలు అండ్ 10 వెల్లుల్లిపాయ రేకలు, అల్లం ముక్కలు, కొంచెం ధనియాలు, తర్వాత జీలకర్ర వేసానండి. ఇవి మొత్తము చికెన్ కర్రీకి బగారా రైస్ కూడా మసాలా ఒకేసారి ప్రిపేర్ అయితే చేస్తున్నానండి. నేనైతే మసాలాను మెత్తగా గ్రైండ్ అయితే చేశానండి. చేసిన తర్వాత ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించి అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసానండి. 1 స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేశానండి. ఆయిల్ అండ్ నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత అందులో 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 3 మరాఠీ మొగ్గలు అయితే వేసానండి. తర్వాత మరాఠీ పువ్వు, నెక్స్ట్ జాపత్రి, అవి కొంచెం పేర్లు తెలియదు, చూపిస్తున్నాను చూడండి. జాపత్రి, నెక్స్ట్ జాజికాయ మొత్తం అంతా వేయట్లే, అందులో చిన్న ముక్క అయితే వేయాలండి. ఆ చిన్న ముక్క కట్ చేసి వేస్తున్నాను. కొంచెం జాజికాయ కూడా వేసేసానండి. 2 లవంగీలు, ఒక బిర్యానీ ఆకు అయితే వేసానండి. అదే ఒక బిర్యానీ ఆకుని కట్ చేసి అయితే వేసానండి. మొత్తం బిర్యానీ సామానం మన ఇంట్లో ఏమున్నావో అవి ఒక్కొక్కటి 2 వేసి అందులో వేసి శుభ్రం మిక్స్ చేసి కలిపి నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసి కలిపేసాను. నెక్స్ట్ ఇప్పుడు మనం కొంచెంసేపు అయితే మాట్లాడుకుందాం. ఎలా వేగుతూ ఉంటే కొంచెంసేపు మనం ముచ్చట్లేదు చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని అయితే ఒక పొడుపు కథ అయితే అడుగుతున్నానండి. ఇదైతే బాగా వినండి. నన్ను అయితే అందరూ తినడానికే కొనుక్కుంటారు, కానీ నన్ను తినరు. అది ఏమిటి? అర్థమైంది కదండి. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. నన్ను అయితే అందరూ తినడానికే కొనుక్కుంటారు, కానీ నన్ను తినరు. అది ఏమిటో మన కామెంట్లో అయితే సెండ్ చేయండి. నేను చూపించిన గ్లాస్తో 2 గ్లాసుల బియ్యంతో అయితే బగారాన్నం అయితే వండుతున్నానండి. మసాలా అయితే ఒక 2 టేబుల్ స్పూన్ చికెన్కి అయితే తీసి పక్కన పెట్టానండి. తర్వాత బగారాన్నంలో వేస్తాను. నెక్స్ట్ ఆచి బిర్యానీ మసాలా అయితే ఒక స్పూన్ వేస్తానండి. తర్వాత మనం కడుక్కు పెట్టుకున్న 2 గ్లాసుల బియ్యాన్ని అయితే మొత్తం మన వేగిన మసాలాలు అయితే వేసానండి. మనం మసాలా వేగిన తర్వాత వాటర్ వేసి తర్వాత రైస్ కూడా వేయచ్చు. మసాలా వేగిన తర్వాత రైస్ వేసి వాటర్ కూడా వేస్తే కొంచెం టేస్ట్ వస్తుంది అనేసి ఇలాగైతే నేను చేస్తున్నానండి. రైస్ అయితే ఒక్క 5 మినిట్స్ అయితే కొంచెం ఆ మసాలా అంతా పట్టేదాకా కొంచెం అవ్వాలి. ఇలా రెడీ అయిన తర్వాత మనం 2 గ్లాసులు రైస్ తీసుకున్నాం కాబట్టి 4 గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలండి. వాటర్ వేసిన తర్వాత మన టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే వేసుకోవాలండి. నాకు సాల్ట్ వేసేటప్పుడు అయితే కొంచెం భయం అండి. ఎందుకో కొంచెం వేసి మళ్ళీ తర్వాత నెక్స్ట్ కొంచెం వేస్తాను. ఎక్కువైతే తీయలేం కదా, తక్కువైనా పర్వాలేదు, తక్కువైతే తీయలేం. తర్వాత మూత పెట్టి ఒక్క 5 మినిట్స్ అలా వెయిట్ చేసిన తర్వాత కొంచెం వాటర్ బాయిల్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని మళ్ళీ మూత పెట్టి ఒక్క 10 మినిట్స్ అయితే ఉడకనివ్వాలండి. స్లోగా అయితే ఉడకనివ్వాలి. మన బగారా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. అలా అనుకున్నాను, కానీ కలిపి చూస్తే కొంచెం తడిగా ఉంది. మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇప్పుడైతే రెడీ అయ్యిందండి. నెక్స్ట్ ఆ బగారా అన్నం పక్కన పెట్టి మళ్ళీ ప్యాన్ పెట్టి అందులో ఒక లాలిక్కాయ, చిన్న దాల్చిన చెక్క, ఒక 2 లవంగాలు అయితే వేసానండి. లవంగాలు, దాల్చిన చెక్క వేసినప్పుడు వీడియో అయితే మిస్ అయ్యిందండి, అందుకే మళ్ళీ తీసి చూపించాను. తర్వాత పచ్చిమిర్చి వేయాలండి. పచ్చిమిర్చి వేసిన తర్వాత కలిపిన తర్వాత ఆనియన్స్ అయితే వేసానండి. ఆనియన్స్ వేసిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేస్తానండి. పసుపు వేసి శుభ్రంగా మిక్స్ చేశాను. గ్యాస్ సిమ్లో పెట్టి ఆనియన్స్ అయితే ఫ్రై చేద్దాం. ఇప్పుడు మళ్ళీ మనం ముచ్చట్లు చెప్పుకుందాం మూత పెట్టేసి ఆనియన్స్ మీద. వీడియో చూడడమే కాదండి, మన వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ పాత వాళ్ళు చూస్తున్నట్టయితే మన వీడియోని అయితే లైక్ చేయండి. నేనైతే 1/2 కేజీ చికెన్ అయితే ముందుగానే కడిగి పెట్టుకున్నానండి. కడిగి పెట్టిన చికెన్ అయితే నేను ఆనియన్స్ అయితే వేస్తానండి. చికెన్ వేసిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసిన మసాలా అయితే 2 టేబుల్ స్పూన్ అయితే వేసేసానండి. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశానండి. మేమైతే ఫస్ట్లో మసాలా కొంచెం కారం కూడా ఎక్కువ తినేవాళ్ళము, కానీ ఈ కాలాన్ని బట్టి మనం మసాలా కారం ఎంత తక్కువ వేసుకుంటే మన హెల్త్కి అంత మంచిదండి. తినచ్చు, ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలా తినచ్చు, కానీ ఎప్పుడు మన ఇంట్లో వండుకున్నప్పుడు అన్నీ కూడా కొంచెం తక్కువ వేసుకుంటే మన హెల్త్కి మంచిగా ఉంటుంది, మనకి కూడా కొంచెం మంచిగా ఉంటుంది.
మన టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని, మనం దాన్ని నీట్‌గా శుభ్రంగా బాగా మసాజ్ అంటే బాగా కలుపుకున్న తర్వాత ఒక్క 10 మినిట్స్ మనం వాటర్ ఏం పోయకుండానే చికెన్‌లో వాటర్ ఉంటది కదండీ! దానికి అదే ఉడికినట్టు ఒక 10 మినిట్స్ మనం దాన్నయితే ఫ్రీగా వదిలేద్దాము. ఒక టమాటానైతే చిన్న ముక్కలుగా కట్ చేసి చికెన్ కొంచెం బాయిల్ అయిన తర్వాత ఈ టమాటాను కూడా యాడ్ చేశానండి. చికెన్ వండేటప్పుడు ఎప్పుడు వండినా కూడా ఇదే స్టైల్‌లో ఎప్పుడు చేయనండి. ఇప్పుడు ఈ స్టైల్‌లో చేస్తే నెక్స్ట్ వండేటప్పుడు వేరే స్టైల్‌లో చేస్తాను. ఎందుకంటే ఒకే స్టైల్‌లో చికెన్ కర్రీ వండి తినడం మనకి బోరే కదా! అందుకు ఎప్పుడు ఏ చికెన్ కర్రీ వండినా కూడా ఇప్పుడు చేసిన చికెన్ స్టైల్ మళ్ళీ వచ్చే టైంకి నేను మర్చిపోతాను. వేరే స్టైల్‌లో మళ్ళీ మారిపోతాను. నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం. అందులో చికెన్ కర్రీ అండ్ బిర్యానీ చేయడం అంటే ఇంకా ఇష్టం. మొత్తం మనకొచ్చింది అమ్మనడిగి నెక్స్ట్ యూట్యూబ్‌లో ఇంకా చూసి ఇది మొత్తం మిక్స్ కొట్టయితే వండుతానండి. చికెన్ బాయిల్ అయిన తర్వాత మనకి గ్రేవీ తగ్గట్టుగా మనం వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసిన తర్వాత కొంచెం కారం, కొంచెం ఉప్పు కూడా తక్కువయింది. అంతే చూసుకొని కారం, ఉప్పు కూడా మళ్ళీ యాడ్ చేశాను. వాటర్ వేసి ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత మనకి గ్రేవీ ఏ విధంగా కావాలో ఆ విధంగా మనం గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలండి. నాకు చికెన్ కర్రీ గ్రేవీ ఇలా కావాలి. ఇంకా మన చికెన్ కర్రీ అయితే అయిపోయిందండి. ఇంకా మనం ఇప్పుడు టేస్ట్ చేయడమే. నేనైతే ప్లేటు, లెమను, ఆనియన్ కట్ చేసుకొని అయితే ప్లేట్ అయితే కట్ చేయలేదు. ప్లేట్‌లో ఆనియను, లెమన్ అయితే వేసుకొని అయితే వచ్చానండి. నేను కొంచెం చికెన్ కర్రీ అండ్ బగారా అన్నం అయితే పెట్టుకున్నాను. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఇదైతే వైద్య నైపుణ్యం ఏదో ఉంటది. అందులో జరిగిందే. మీరేం భయపడే అవసరం లేదు. అందరూ కూడా ఇలాగ వండుకొని తినవచ్చు. ఆ ప్లేట్‌ని అలా చూస్తుంటే నా నోరైతే ఊరిపోతుంది. ఎప్పుడు తినేద్దాం, ఎప్పుడు తినేద్దాం అని. ఒక్కసారి నా లిప్స్ అయితే చూడండి కలుపుతుంటుంటేనే ఇదైపోతుంది. కొంచెం నిమ్మకాయ పిండుకొని, ఒక ఆనియన్ ముక్క అయితే తీసుకొని, చిన్న చికెన్ పీస్ అయితే కలుపుకొని తిన్నానండి. తిన్న తర్వాత ఫేస్ చూసి బాలేదనుకోకండి. మనం వండాం కదా! బాగోకుండా ఎలా ఉంటుంది? బానే ఉంది. అంత బావుందని ఏం చెప్పను. పర్వాలేదు బానే అయితే ఉందండి. మీరు కూడా ట్రై చేయొచ్చు. ట్రై చేసి ఎలా ఉందో మన కామెంట్‌లో అయితే సెండ్ చేయండి. ఓకే అండి ఇంకా. బాయ్ అండి.